హల్లెలూయా. నీకు శ్రమ వస్తుందంటే దేనికి కారణం అంటే నిన్ను దేవుడు విధేయునిగా మార్చడానికి. నీకు కష్టం ఎందుకు వస్తుందంటే నువ్వు విధేయత కలిగిన వ్యక్తిగా జీవించడానికి. యేసు ప్రభు నమ్ముకోకుండా నీకు కష్టం ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో దేవుని నమ్ముకున్న తర్వాతకి నీ ప్రవర్తన ఆయన మార్చడానికి మాత్రమే, నీ జీవితంలో విధేయత కలగడానికి మాత్రమే దేవుడు నీ జీవితంలో కొన్ని శ్రమలను తీసుకొని వస్తున్నాడు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన శ్రమని సహించిండు. సహించి ఆయన కుమారుడు అయినప్పటికీ కూడా విధేయత కలిగి ఉన్నాడు. విధేయత కలిగి ఉన్నందువలన ఆయన చేసినటువంటి శిలువ త్యాగము దేవుడు అంగీకరించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా నీ శ్రమలలో నీ కష్టములలో నీవు కూడా విధేయత కలిగి ఉన్నప్పుడే దేవుడు నీ ప్రార్థన కూడా